ప్రకాశం జిల్లా కొడపి నియోజకవర్గం పాత సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవ సందర్భంగా నిర్వహించే గ్రామోత్సవంలో సాంప్రదాయబద్ధంగా దొంగల దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశిష్ట ఉత్సవం భాగవత సాంప్రదాయంలోని ప్రత్యేక ఆధ్యాత్మిక విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. అపహరిద్దామని చెప్పి ఆ విధంగా దూరం నుంచి చూస్తూ ఉన్నాడనమాట. ఆ అరణ్య మార్గంలో దూరం నుంచి కూడా తామర రేకులు ఏ విధంగా ఇదేముంటాయో ఆ నేత్రాలతో అదే విధంగా సుగంధ పుష్పాల నుంచి కూడా వచ్చేటువంటి పరిమళ వాసనతో అదే విధంగా నవరత్నాలతో కూడినటువంటి జగత్తగాయంగా వెలిసేటువంటి ఆభరణాలతో అన్ని కూడా అలంకరించుకొని అశ్వాన్ని అధిరోహించి వస్తున్నటువంటి ఆ యొక్క మహావిష్ణువుని చూశాడనమాట. మనకి కొన్ని రోజుల పాటు కూడా మనం దేనికి కూడా ఆలోచించకుండా దానికన్నా కూడా అధికంగా మనకి ద్రవ్యం లభించే విధంగా ఉంది, ధనం దొరికే విధంగా ఉంది చెప్పి దూరం నుంచి కూడా పసిగట్టేసి ఆ వృక్షాగ్రాన్ని నుంచి కూడా దిగి ఆ యొక్క మహావిష్ణు అవతారం ఉన్నటువంటి అతని వద్దకు వెళ్ళి అతను అడ్డుకున్నాడు అనమాట. అతను వద్ద ఉండేటువంటి అనేక విధాలైనటువంటి ఆ వస్తువు ఇవి ఇప్పటి వరకు